హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సాకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, నా అందరికీ పరమగురువులకి, పరమగురు మండలి అంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి జ్యోతి మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మరి లేట్ లేకుండా మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన గురువు గారైన పితామహ పత్రి గారి తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, అమ్మ పత్రి గారి తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, నా జ్ఞానం ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రుల తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, మనకి జ్ఞానాన్ని ఇచ్చిన గురువు తాత్పర్యనామాలు తెలుసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి తాత్పర్యనామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాం. మనం అమరాయణంలోని 51వ భాగము తెలుసుకుంటూ ఉన్నాము. మరణాయనంలో 51వ భాగం తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ రోజు కొంచెం జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భూమి మీద పేరు ప్రఖ్యాతుల కంటే ఆవలి జీవితంలో పేరు ప్రఖ్యాతులు భిన్నమైనవి. అంటే భూమి మీద పేరు ప్రఖ్యాతులు డబ్బులు ఉంటే ఉంటాయి కదా, అక్కడ అట్లా కాదు. అక్కడ ఆ జీవితంలో పేరు ప్రఖ్యాతులు భిన్నమైనవి అని చెప్తున్నాడు. ఆవలి జీవితంలో ఎదుటివారికి సేవ చేయడం ద్వారానే పేరు వస్తుంది. కార్యకారణ నియమం అందరికీ సమానంగానే వర్తిస్తుంది. భూమిపై ఇతరులకు సేవ చేయడం ద్వారా ప్రముఖులైన వారు తమ మంచి పనులకు కొనసాగించడానికి ఉన్నత తలాలకు చేరుకుంటారు. అంటే ఇక్కడ ఈ భూమిపై మనము ఇతరులకు సేవ చేయడం ద్వారా మన పైలోకాలకు వెళ్ళినప్పుడు మంచి ఉన్నత స్థలాలకు చేరుకుంటారు అని చెప్తున్నారు. అంటే మరణించిన తర్వాత మరికొందరు తమ చర్యల ద్వారా సాటి వారికి ఉపయోగపడని వారు కొంతకాలము నిమ్న తలాలలో గడుపుతారు. అంటే భూమి మీద వాళ్ళ చర్యల ద్వారా ఎవరికి సహాయపడని వారు వాళ్ళు నిమ్న తలాల్లో, అధమలోకాల్లో కొంతకాలం ఉండవలసి వస్తుంది అని చెప్తున్నారు. విస్తృత దృష్టిలో ఆత్మలు ప్రముఖమైనవి అయినా కాకపోయినా వారి చైతన్య స్థాయికి, వారి హృదయాభివృద్ధి ముఖ్య అంశము ఆధ్యాత్మిక స్థాయి. ఇతరుల సేవ చేయడంలో భూమిపై కృషి పరిగణించబడుతుంది. అంటే ఇక్కడ ఆవలి జీవితంలో ఒక ఆత్మ స్థాయి నిర్ణయించబడాలి అంటే భూమి మీద మనం చేసినది, మనం ఏదైతే ఆధ్యాత్మిక సేవ చేసినామో, ఇతరులకు సేవ చేసిన దానిపై భూమిపై మనం చేసిన కృషిని బట్టి మనకు ఉన్నత స్థలాల్లో మనకు ఎక్కడ అనేది ఉన్నత లోకాల్లో భూమిపై కృషిని ఆవలి జీవితాలలో మనకు స్థానం అనేది ఉంటుందంట అని చెప్తున్నాడు. ఇక్కడ చేసిన కృషిని బట్టి అక్కడ భూమిపై కృషిని బట్టి మనకు అక్కడ స్థానం పరిగణించబడుతుంది అని చెప్తున్నాడు. ఆత్మల లోకంలో విచక్షణ ఆచరించబడుతుంది. భూమిపై వారు గడిపిన జీవితము వ్యక్తిగతమైనది. ఆ ఆత్మ ఇతరులతో జీవితానుభవాలు పంచుకుంటే తప్ప, మరణం తర్వాత కొత్తగా వచ్చిన ఆత్మ ఆరంభిస్తే తప్ప ఎవ్వరూ ఏమీ ప్రశ్నించరు. ఒకవేళ చెబితే కరుణతో వింటారు. అంటే ఆత్మలోకంలో ఆత్మలు విచక్షణతో ఉంటారు. భూమిపై జీవితము వ్యక్తిగతమైనది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ జీవిత అనుభవాలు పంచుకుంటే తప్ప, మరణం తర్వాత కొత్తగా వచ్చిన ఆత్మ ఆరంభిస్తే తప్ప ఎవ్వరూ ఏమి, అంటే ఆత్మ చెబితే తప్ప అక్కడ ఎవరు ఏమి అడగరు. ఒకవేళ చెబితే వాళ్ళ అనుభవాలు కరుణతో వింటారు అని చెప్తున్నారు. అంటే అవతలి లోకంలో ఉన్న ఆత్మలు మనల్ని ఏమి అడగరు. మనం కరుణతో చెప్తే వింటారు, మనం చెబితే వాళ్ళు కరుణతో వింటారు అని చెప్తున్నారు. సమ్మర్లాండ్ లో ఆత్మలన్నీ తాము విస్తృత సర్వస్వపు జీవ నిర్వహణలోని వ్యక్తిగత భాగాలమని గుర్తిస్తాయి. అంటే సమ్మర్లాండ్ లో ఉండే ఆత్మలన్నీ ఆ
భగవంతుని భాగాలమని గుర్తిస్తాయి. ఈ మహత్తర సాలెగూడులో ఆత్మలన్నీ తమ ఐక్య కృషితో నిరంతర దోహదం చేస్తాయి. సాలెగూడులో ఆత్మలన్నీ అవి తమ ఐక్య కృషితో నిరంతరము ఆధ్యాత్మిక పురోగతికి అవి దోహదం చేస్తాయి. ఆవలి జీవితంలో మనం పొందే ఆధ్యాత్మిక సంపదలతో పోలిస్తే భూమి మీద మన ప్రోగ్రెస్ సంపద, గౌరవం ఎందుకు కొరగానివి. ఇక్కడ అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఆవలి మరణం తర్వాత జీవితంలో మనం మన ఆధ్యాత్మిక సంపదలతో పోలిస్తే ఈ భూమి మీద ప్రోగ్రెస్ అనేది దేనికి పనికిరాదు. గౌరవము ఇక్కడ సంపద ఎందుకు కొరగానిది. ఎందుకంటే ఇక్కడ ఆవలి లోకంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఆవలి జీవితంలో సంపన్నులకు సొంత ఇల్లు కలిగి ఉండే హక్కు ఉంటుంది. వారు ఆత్మాభివృద్ధి పొందే కొద్దీ ఉన్నత స్థాయిలో గొప్ప సౌందర్యంలో ఉండగలరు. ముఖ్యంగా వారి దైవం పట్ల కృతజ్ఞత, ప్రేమలు, పరస్పర ప్రేమ, నిరంతరము విస్తరించే సేవలోని ఆనందము, సృష్టి యొక్క అద్భుతాలను తెలుసుకొని ఆస్వాదించడము ఉంటాయి. అంటే అక్కడ ఆవలి జీవితంలో సంపన్నులు అంటే ఎవరు? సో వాళ్ళు నిరంతర ప్రేమ, కృతజ్ఞత, ప్రేమ, పరస్పరం ప్రేమ, నిరంతరము విస్తరించే ఆనందము, అటువంటి వాళ్ళే అక్కడ సంపన్నులు అని చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు ఈ దైవం పట్ల కృతజ్ఞత, ప్రేమ, పరస్పర ప్రేమ, నిరంతరం ఇట్లా విస్తరించే సేవలోని ఆనందం, సృష్టి యొక్క అద్భుతాలను అక్కడ తెలుసుకొని అక్కడ ఆస్వాదించడం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక 52వ భాగము స్వీయ మనుగడ గురించి. మనము ఆత్మలమని, తాత్కాలికంగా భౌతిక రూపంలో ఉన్నామన్న విషయాన్ని చాలా మంది మర్చిపోతారు. ఈ భూమి మీద మనం ఆత్మలము ఇక్కడ భూమి మీద తాత్కాలికంగా ఉన్నామని మర్చిపోతారు. దైవము మనలో ఉన్నాడని, ఆయన అన్ని చోట్ల ఉంటాడని, మనము ఆ దైవములోని దివ్య సంతానమని మనం మర్చిపోయాము. క్లోజర్ టు ద లైట్ గ్రంథ రచయిత 3 సార్లు అమెరికాలోని అత్యున్నత వైద్యునిగా ఎన్నుకోబడిన డాక్టర్ మెల్విన్ మోర్స్ గత కొన్ని శతాబ్దాలుగా మానవాళి తమ లోపల ఉన్న ఆవలి జీవితంలోని ఆత్మను కోల్పోయింది. అందువల్లనే ఇప్పుడు ప్రధానమైన అసహజమైన మరణ భయం మనం సంపూర్ణంగా జీవించే సామర్థ్యాన్ని నిరోధిస్తుంది అని తన పరిశోధనలో చెప్పాడు. అంటే క్లోజర్ టు ద లైట్ అనే ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడ ఆత్మ కొన్ని శతాబ్దాలుగా మానవులు తమ లోపల ఉన్న ఆవల జీవితంలోని ఆత్మను కోల్పోయింది కాబట్టే వాళ్ళకు మరణ భయము అనేది ఉంది. ఆ మరణ భయంతో జీవితంలో సంపూర్ణంగా జీవించే సామర్థ్యాన్ని ఆ మరణ భయం నిరోధిస్తుంది. అంటే మానవాళికి మరణ భయం ఉండడం వల్ల సంపూర్ణంగా జీవించే సామర్థ్యాన్ని నిరోధిస్తుంది ఆ మరణ భయం అని ఆయన పరిశోధనలో చెప్పాడు. ఎందుకంటే మానవాళి ఆవలి జీవితము ఉంది అనేది జీవితంలోని ఆత్మ అది కోల్పోయింది. ఆవలి జీవితము ఉంది, ఆత్మను అనే సత్యాన్ని కోల్పోయింది కాబట్టి అని చెప్తున్నాడు. తన మరణానికి చేరువైన అనుభవంలో వ్యక్తి ఏది మనం ఈ గ్రహానికి చెందిన వాళ్ళం కాదు. మనము ఈ గ్రహానికి చెందిన వాళ్ళం కాదు. భౌతిక రూపంలో ఉండటం అనేది శరీరానికి గల సవాళ్లపై అదుపు సాధించడం నేర్చుకునే అవకాశం అని చెప్పారు. బెట్టి ఎడి అనే ఆవిడ ఏం చెప్పారంటే మనము ఈ భూమికి సంబంధించిన వాళ్ళం కాదు. మనం ఈ శరీరంలో ఉండడం అనేది శరీరానికి గల ఆ సవాళ్లపై మనము ఆ అదుపు సాధించుకోవడము నేర్చుకునే అవకాశం ఇది అని ఆవిడ చెప్పారు. భూమి మన సహజ గృహం కాదు. ఇక్కడ మనం పుట్టలేదు, మనం ఉద్భవించలేదు. ఈ భూమి మనము పాఠాలు నేర్చుకునే తాత్కాలిక స్థావరము. పాపం మన స్వీయ ప్రకృతి ఇది కాదు.
మనము కాంతి శరీరాలు కాంతి, సత్యము, ప్రేమలతో సంపూర్ణంగా నిండి ఉన్నప్పటికీ మనం కాంతి మనము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఈ భౌతిక శరీరం కాదు, మనము కాంతి శరీరాలము. మనం ఇక్కడ ఈ భూమండలం మీద మన సహజ గృహం ఇది కాదు, మనము కాంతి శరీరాలము. కాంతి, సత్యము, ప్రేమలతో సంపూర్ణంగా మనం నిండి ఉన్నా కూడా అవి మాంసపిండాన్ని అధిగమించడానికి మన ఈ భౌతిక శరీరం ఈ మాంసపిండాన్ని అంటే మనం కాంతితో, సత్యంతో, ప్రేమతో సంపూర్ణంగా ఉన్నా ఈ భౌతికపరమైన ఈ మాంసపిండాన్ని అధిగమించాలంటే మనం నిరంతరం యుద్ధం చేయాలి. మంత్రపిండంగా మార్చాలంటే నిరంతరం యుద్ధం చేయాలి. అది వారిని దృఢపరుస్తుంది. వాస్తవ అభివృద్ధిని పొందిన వారు నిజంగా ఆత్మ యొక్క అభివృద్ధిని పొందిన వారు శరీరానికి, ఆత్మకు మధ్య పరిపూర్ణ ఐక్యతను పెంపొందించుకుంటారు. నిజం తెలుసుకున్న వారు, నేను ఆత్మను, నేను శరీరం కాదు, నేను 7 శరీరాల సముదాయాన్ని అని తెలుసుకున్న వాళ్ళు ఆత్మకు, శరీరానికి మధ్య పరిపూర్ణత ఐక్యతను పెంపొందించుకుంటారు. వాళ్ళు తెలుసుకున్న వారు ఆ ఐక్యత మనం శరీరం కాదు, ఆత్మ 7 శరీరాల సముదాయము అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో వాళ్ళు ఆత్మకు, ఈ శరీరానికి పరిపూర్ణ ఐక్యతను పెంచుకొని ఆ ఐక్యత వారిని ఏం చేస్తుంది, శాంతితో ఆశీర్వదించి, అందుకని ఆ ఐక్యత పెంచుకోవడం వల్ల వాళ్ళు శాంతితో ఉండి ఇతరులకు సహాయం చేసే సామర్థ్యాన్ని అది ఇస్తుంది. మనం శరీరం వరకే అనుకున్నప్పుడు ఆ పరిమితమైన ఆలోచనలతో పరిమితంగా ఉంటాం. కాదు, నేను ఆత్మను అని అనుకున్నప్పుడే మనము మన శరీరము, ఆత్మ ఐక్యతతో ఉండి ఇతరులు కూడా వాళ్ళలో ఉండేది ఆత్మనే అని తెలుసుకొని ఇతరులకు సహాయం చేసే సామర్థ్యాన్ని అది ఆ అవేర్నెస్ అనేది ఇస్తుంది. భూమి మీద ఉండగానే మనకు మన ఆలోచనలలో ఉన్నతమైన, స్వచ్ఛమైన, సకారాత్మకమైన లక్షణాలను పెంపొందించుకునే వీలు మనకు ఉన్నది. ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఆలోచనలలో ఉన్నతంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, సకారాత్మకంగా పాజిటివ్ ఆలోచనలనే పెంచుకునే దానికి ఇలా పెంచుకునే ఈ లక్షణాలను పెంచుకునే అవకాశం ఈ భూమి మీద మాత్రమే ఉంది అని చెప్తున్నాడు. భూమిపై ఇక్కడ మనకు ఈ భూమి మీద ఎంతో నెగిటివ్, నకారాత్మకతను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ సమ్మర్ ల్యాండ్ లో అంతా సౌందర్యభరితము. అక్కడ ధనానికి కానీ, ఆరోగ్యానికి కానీ వెంపర్లాడవలసిన పని లేదు. అక్కడ అంతా చుట్టూ ప్రేమ ప్రసరిస్తూ ఉంటుంది. భూమిపై నేర్చుకునే అవకాశం ఉంది. ప్రతి చోట మన సహనము, క్షమించగలిగే సామర్థ్యం ఇక్కడ ఈ భూమి మీద మనకు నేర్చుకునే అవకాశం ఉంది. అది అక్కడ ప్రతి చోట కూడా మనకు వచ్చిన పరీక్షలకు అక్కడ మన సహనము, మనకు క్షమించగలే సామర్థ్యము ఇక్కడ మనల్ని పరీక్షించబడుతుంది. మనలో ఎంత సహనం ఉంది, ఆ వచ్చిన పరిస్థితులకు మనం ఎలా తట్టుకుంటున్నాము, మనం ఎంత వరకు క్షమించగలుగుతున్నాము అనేది మనల్ని పరీక్షించబడుతుంది. ఆత్మతో మన వాస్తవ గుర్తింపును, ఆత్మతో మన శరీరం కాదు, ఆత్మని మనం గ్రహించి మన శరీరాలు వదిలిన తర్వాత మన శాశ్వత మరణాంతర జీవితం ఉంది అని తెలుసుకోవడం ఎంతో హాయినిస్తుంది. భూమిపై ప్రలోభాలను, సవాళ్లను ఎదుర్కొని వాటిపై ఆధిపత్యం పొందడానికి మనం ఇక్కడకు ఉన్నాము. అంటే ఈ భూమిపై సవాళ్లను మనం ఎదుర్కొని ఈ సవాళ్లపై ఆధిపత్యం పొందడానికే మనం ఉన్నాము. నిజంగా మనము శాశ్వత ఆత్మల ఉన్న జ్ఞానము, జ్ఞాపకము మనము వాటిని ఎదుర్కోవడంలో తోడ్పడుతుంది. అంటే మనము ఈ సవాళ్లు, ఈ పరీక్షలు మనకు వచ్చిన దాన్ని ఆ పరీక్షలు ఎన్నో వస్తాయి. వాటిని వచ్చినప్పుడు మనము ఆత్మలము అని, మనం శాశ్వత ఆత్మలం అనే జ్ఞాపకం మనకుంటే అవి ఎదుర్కోవడంలో మనకు జ్ఞానం అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది, తోడ్పడుతుంది. డేవిడ్ పాటర్సన్ హార్ట్ అనే న్యాయమూర్తి 1912లో పరిగణించారు. ఆయన ఎల్లీ పార్కర్ ద్వారా ఇలా రాస్తారు:
మీరు శాశ్వత జీవితాన్ని మాత్రమే నిలిపి ఉంచుకుంటే మిమ్మల్ని మీరు ఆద్యంతాలు లేని వారిగా గుర్తించుకొని విలువైన చర్యలు చేపడతారు. మీరు ఆద్యంతాలు లేని వారిగా గుర్తించుకొని విలువైన చర్యలు చేపడతారు. అది అద్భుతమైన చైతన్యము, శాశ్వతత్వపు చైతన్యము. తనను లక్షల సంవత్సరాల వరకు చెందిన వాడిగా భావించే వారికి సమస్యలు అంటే శాశ్వతపు చైతన్యం. తనను లక్షల సంవత్సరాలకు చెందిన వాడిగా భావించే వారికి సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. దానిని మీరు కోటాను కోట్లుగా కూడా మార్చవచ్చు. మనకు మన శాశ్వతత్వం వాస్తవం తెలిస్తే సంపూర్ణ జీవితాన్ని మనము స్వేచ్ఛగా జీవిస్తాము. స్వర్ణ నియమము అన్వయంలో ఇతరుల ప్రయోజనాల కోసం పనిచేస్తాము. స్వర్గానికి దేవుని యొక్క శ్రేష్టతకు వెనుక ఉంది ఇదే. అంటే స్వర్గానికి దేవుని యొక్క శ్రేష్టతకు ఉండేది వెనుక ఉన్నది ఇదే. అదే మన అందరినీ చుట్టుముట్టే ఆ దివ్య కాంతి, ప్రేమలను, దైవ ఉనికిని, ప్రకాశత్వపు ఎరుకను మనం అప్పుడు అనుభూతి చెందగలుగుతాము. 53వ అధ్యాయం స్వీయ ప్రతిబింబం. మన ఊటాత్మ, వాస్తవ ఆత్మ, దివ్య ఆత్మను మన స్వీయ ప్రతిబింబంలో ఇముడ్చుకోవడం కష్టం. ప్రపంచంలో అనవసరమైన దుఃఖానికి, ఇబ్బందికి, పోరాటాలకు ఒకే ఒక కారణం ఉంది. అది మానవాళి గుర్తింపుకు చెందిన సంక్షోభంలో ఉండటమే. అంటే ఈ దుఃఖానికి, ఇబ్బందికి, పోరాటాలకు కారణం ఏంటంటే ఈ మానవులు గుర్తింపు చెందిన సంక్షోభంలో ఉండడమే. వాస్తవంగా మనం ఆత్మలము. తాత్కాలికంగా భౌతిక రూపం ధరించామని మర్చిపోవడంతో ఇలా ఇన్ని రకాల భయాలకు, ఒత్తిళ్లకు, దురవగాహనలకు, అసూయలకు గురై అనేక ప్రతికూలతను మనము దాన్ని సాధిద్యమిస్తున్నాం. దానికి అంటే మనం శరీరం కాదు ఆత్మ అని మర్చిపోయి ఇలాంటి ఈ తాత్కాలికంగా ఈ భౌతిక రూపంలో ధరించామని మర్చిపోయి మనము ఇలాంటి అన్ని రకాల భయాలకు, ఒత్తిళ్లకు, అవగాహనకు, అసూయలకు గురి అనేక ప్రతికూలతలకు ఆతిథ్యమిస్తున్నాం. మనం దైవంతోనూ సాటి వారితోనూ ఏకత్వంలో ఉన్నామని మర్చిపోవడం, మనం దైవంతోనూ సాటి వారితోనూ ఏకత్వంలో ఉన్నామని మర్చిపోవడం ఇబ్బందులకు దారి తీస్తుంది. దివ్యత్వం అందరిలోనూ ఉంది, అయితే అందరిలోనూ ఆ కాంతి గ్రహణం పట్టింది. మనం ఆధ్యాత్మిక సాధన చేస్తే ఆ దివ్యత్వాన్ని మనము చూసుకోగలము అని చెప్తున్నాడు. దివ్యత్వము ప్రతి ఒక్కరి ఆత్మలో ఉంది, అయితే కొందరిలో ఆ కాంతి గ్రహణం పట్టింది, మాయపర కమ్మింది. మనము ఎప్పుడైతే ధ్యాన సాధన, ఆధ్యాత్మిక సాధన చేస్తే మళ్ళా మన దివ్యత్వాన్ని చూసి తెలుసుకోగలం మన ఆత్మను. అందుకనే మన ఆత్మతో అనుసంధానం అయితే మళ్ళీ ఆ దివ్యత్వాన్ని మనము తెలుసుకుంటాము అని చెప్తున్నాడు. మనందరికీ మన పట్ల గల స్వీయ ప్రతిబింబము మనతో మనం వ్యవహరించడానికి, ఇతరులతో వ్యవహరించడానికి, దైవంతో వ్యవహరించడానికి చాలా ముఖ్యం. సకారాత్మక స్వీయ ప్రతిబింబము ఆనందానికి, సమతుల్యతకు ఎంతో అవసరం. మనలో చాలా మంది జీవితం స్వర్గానికి, నరకానికి మధ్య ఊగిసలాడడం అనేది ఆత్మతో మన సాహిత్యం పైన, ఇతరులను మనం క్షమించడం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనందరికీ మన పట్ల గల స్వీయ ప్రతిబింబం మనతో మనం వ్యవహరించడానికి, ఇతరులతో వ్యవహరించడానికి, దైవంతో వ్యవహరించడానికి చాలా ముఖ్యం. సకారాత్మక స్వీయ ప్రతిబింబము ఆనందానికి, సమతుల్యతకు ఎంతో అవసరం అని చెప్తున్నాడు. మనలో చాలా మంది జీవిత స్వర్గానికి, నరకానికి మధ్య ఊగిసలాడటం అనేది ఆత్మతో మన సాన్నిహిత్యము పైన, ఇతరులను మనం క్షమించడం పైన ఆధారపడి ఉంటుంది. మనం ముందుగా మన దివ్యత్వపు వాస్తవం అనుకుని జ్ఞాపకం ఉంచుకొని అన్వయించుకోవాలంటే దీనికి అందరికీ ఏంటంటే మనము ఆత్మలము అది తెలుసుకొని మనము మన పైన, ఇతరుల పైన మనం క్షమిస్తూ, ఇతరులను క్షమిస్తూ మన జీవితాన్ని మన దైవాలమని కనుగొని అది జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాన్ని దాన్ని దివ్యత్వపు వాస్తవాన్ని కనుగొని జ్ఞాపకం ఉంచుకొని మనం అన్వయించుకోవాలి అని చెప్తున్నారు.
ఆ సమతుల్యతను మనం కోల్పోకూడదు. మనం దైవాలము అందుకని కోల్పోకూడదు. డనియల్ బ్రింక్లే తమ అట్ పీస్ ఇన్ ద లైట్ లో మనుషులు అత్యల్ప స్వీయ ప్రతిబింబం కలిగి ఉన్నారు అంటూ, మనుషులు తమను తాము ఎంతటి నకారాత్మకతో చూసుకుంటారో తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వారు తమ జీవితాల్లో చేసిన పొరపాట్లకు సిగ్గుపడుతూ ఉంటారు. మరి కొంతమంది జీవితము తమను దెబ్బ తీసిందని ఆత్మోన్నత భావనకు గురి అవుతారు. వారు ఆధ్యాత్మికతను సృష్టిస్తామని కూడా భావించరు. దానికి బదులు వారు పైకి కనిపించే విషయాలపై దృష్టి పెట్టి తమను తాము వేరుపరుచుకుంటారు. ఎందరో తాము అసహ్యంగా ఉన్నామని, పేదవారిమని, లావుగా ఉన్నామని అంటూ చిన్నపుచ్చుకోవడం నాకు తెలుసు. తాము గొప్ప ఆధ్యాత్మిక చైతన్యాలని భావించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకా తక్కువ మంది తమ గొప్పతనాన్ని భావిస్తారు. వీరు స్వీయ అల్ప అభిప్రాయాలను పోగొట్టాలంటే ఎంత చెయ్యాలో మతం నుంచి ప్రభుత్వాల వరకు మనుషుల్లోని కొరతల గురించే మాట్లాడతాయి. మతం నుంచి ప్రభుత్వాల వరకు మనుషుల కొరతల గురించే మాట్లాడతాయి. కానీ మనుషులు కూడా ఆ తీర్పుని అంగీకరించి కేవలం తాము సభ్య సమాజం అనే చక్రంతో బందీ అయినప్పటికీ తమను పనికిమాలిన వారుగా భావిస్తారు. మనం మాట్లాడే మాట ద్వారా మన స్వీయ ప్రతిబింబం నిరంతరం నిర్ధారించబడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం భావించే, మనం ఆలోచించే మాట ద్వారా మన ప్రతిబింబం అనేది అక్కడ నిరంతరం పునరుద్ధరించబడుతుంది. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా మనం ఏం తక్కువ వారం కాదు. మనము ఎంచుకున్నాము వాటిని. ఇప్పుడు మార్చుకునే శక్తి మనకు ఉన్నది. ఉంటాం, తప్పులు చేస్తుంటాం, కానీ మనము ఇప్పుడు మార్చుకోగలుగుతాము ధ్యాన శక్తితో ఇక్కడ చెప్తున్నాడు. మనం మాట్లాడే మాట ద్వారానే మన స్వీయ ప్రతిబింబం నిరంతరము మనం ఆ మాటను ఎంతో అవేర్నెస్ తో, ఎంతో జాగ్రత్తగా, సకారాత్మకమైన ఆలోచనలతో మాట్లాడితే అది మనల్ని పునరుద్ధరించబడుతుంది. మనం దైవంలోని అంశాలము, ఆత్మలము, ఆయన సృష్టిలోని భాగాలము, ఆయన బిడ్డలము. ఇది బాగానే ఉంది, కానీ నేనెందుకు మరి అంత ఆనందంగా లేను, ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి అంటారు. దీనికి సమాధానం దైవం మనకి ఇచ్చిన స్వేచ్ఛ, ఇచ్చ. ఆయన దివ్య కుటుంబం కూడా తనతో సహసృష్టి చెయ్యాలని, అది మరింత శ్రేష్టత, సౌందర్యం, ఆనందాలను కలిగి ఉండాలని భావించడమే. పిల్లలు నడిచేటప్పుడు తప్పటడుగులు వేస్తూ పడిపోయినట్లే మనము పరిపూర్ణతను సాధించే క్రమంలో, అంటే మనము కూడా పిల్లలు నడిచేటప్పుడు ఎలా నడుస్తూ పడిపోతారో, నడిచేటప్పుడు ఎలా పడిపోతూ ఉంటారో నడుస్తూ అలాగే మనం కూడా పరిపూర్ణత సాధించే క్రమంలో పొరపాట్లు చేస్తాము. పొరపాట్లు జరిగినప్పుడు ఇబ్బందులు కూడా వస్తాయి. అది జీవిత సత్యం అని చెప్తున్నారు. నిజమైన వాస్తవం ఏంటంటే మీరు పరిపూర్ణులని, దైవంచే సృష్టించబడ్డారని ముందు గుర్తించండి. దైవానికి మిమ్మల్ని తన నుంచి విడదీయలేని లక్షణాలు ఉన్నాయని మీరు గ్రహించండి. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థతలు దైవ లక్షణాలు కనుక ఆయన వాస్తవమైన మీలో అవి లేకపోవడం అసంభవము. అంటే ఈ దైవ లక్షణాలు, ఈ మనలో సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థతలు దైవ లక్షణాలు కనుక ఆయన వాస్తవమైన అవి మీలో లేకపోవడం అనేది అసంభవం. మనలో ప్రతి ఒక్కరము దైవంతో 100% శృతిలో ఉండగల చైతన్యంతో కూడిన ఎరుక కలిగి ఉన్నాము. మనం తప్పుడు నమ్మకాల వల్ల దైవం నుంచి వేరుగా ఉన్నామన్న భావానికి గురి అయ్యాము. ఆయనతోనే కాదు, మనతో మనం కూడా వేరయ్యాము. మనలోని పరిపూర్ణ దివ్య శాశ్వత భాగాన్ని ఊర్ధాత్మ అని, అపరిపూర్ణ భాగాన్ని నిమ్నాత్మని అంటాము. మనం ద్వేషము, అత్యాస, అసూయ వంటి ప్రతికూలతలను సృష్టించినప్పుడు మనం దైవశక్తినే ఉపయోగిస్తున్నాం, కానీ దైవేచ్ఛ ప్రకారం కాదు. అప్పుడు ఆ మేరకు మనం
దైవం నుంచి దూరం అవుతాము. ఈ నిమ్నాత్మ స్వేచ్ఛ ఇచ్చ నుంచి వచ్చింది. మనము మన ప్రతికూల ఉద్వేగాలను మార్పు చెందించుకునే కొద్దీ మన దివ్యాత్మకు చేరువైతాము. అంటే మనలోని ఆ ప్రతికూల ఆ భావోద్రేకాలను మార్పు చెందించుకునే కొద్దీ మనం ఆ భగవంతుడికి దగ్గర అవుతాము అని చెప్తున్నాడు. దివ్యాత్మకు చేరువై దివ్య ప్రేమ, దివ్య వివేకాలు శృతి చేయబడి మరింత దివ్య శక్తి, కాంతి సామర్థ్యాలను మనము పొందుతాము. దైవేచ్ఛ ఎప్పుడు పరిపూర్ణమే. ఆయన ఇచ్చ ప్రకారం నడుచుకోవడం ముందుగాను ఆలస్యంగాను ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మన జీవితంలో దైవ లక్షణాలు శాంతి, ప్రేమ, కరుణ, కృప, క్షమ, వివేకాలను పెంపొందించుకునే కొద్దీ మనము దివ్యాత్మకు చేరువవుతాము. మనం దైవంతో సహసృష్టికర్తం. మనం మన దివ్యత్వాన్ని కనుగొని జ్ఞాపకం ఉంచుకొని అన్వయిస్తే మన ఊర్ధాత్మతో స్వీయ ప్రతిబింబానికి లంగరు వేయగలము. థామస్ కోవక్స్ తమ ద సీక్రెట్ పుస్తకంలో నా మనసు దివ్యచర్యకు కేంద్రము, ఆ దివ్యచర్య నిరంతరము వ్యాప్తికి, సంపూర్ణ వ్యక్తీకరణకు మాత్రమే, అది గతంలో సంబంధం లేకుండా నూతన పురోగతి పదంలో పయనిస్తుంది అని చెప్తారు. 54వ భాగం దివ్య దృష్టి గురించి తెలుసుకుందాం. మన ఆవలి జీవితపు తొలినాళ్ల అనుభవాలలో మన నమ్మకాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అక్కడ అంటే మరణ తర్వాత జీవితంలో మన నమ్మకాలు అక్కడ ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. బైబిల్లో ఇలా చెప్పబడింది ఏంటంటే, దర్శనం లేని చోట మానవులు నశిస్తారు, అయితే నియమాలను అనుసరించే వారు ఆనందిస్తారు అని చెప్పబడింది. దర్శనం లేని చోట మానవులు నశిస్తారు, నియమాలను అనుసరిస్తే వారు ఆనందిస్తారని. థింక్ అండ్ గ్రో రిచ్ రచయిత నెపోలియన్ హిల్ ప్రకారం మానవ మనసు ఏది ఆలోచించి గ్రహిస్తుందో దానినే సాధిస్తుంది. మానవులుగా మనం సహజంగా శ్రేష్టమైన దానిని విశ్వసించి మన జీవితాలను అర్థం, లక్ష్యం ఉండే విలువైనవిగా చేసుకోవాలి. దేవుని దయ వలన మనం అది పొందుతాము. భూమిపై ఎన్నో ఆత్మలు ఇరుపుగా ఉన్న చైతన్యంతో వలవేయబడి మన దివ్య శాశ్వత జీవితాల గురించిన సత్యం తెలియకుండా నిస్పృహలో ఉన్నాయి అని తెలియచెప్పబడింది. జోసెఫ్ కాంప్బెల్ అమెరికా పౌరాణికవేత్త మానవాళి సంయుక్త ఆధ్యాత్మిక దర్శన రాహిత్యాన్ని ప్రస్తావిస్తూ సమాజంలో అనేక సమస్యలకు మూలం అదే అన్నారు. ఆయన మరణ భయాన్ని అధిగమించడమే జీవిత ఆనందాన్ని తిరిగి పొందడం అని అన్నారు. దివ్య దృష్టి మనల్ని పునఃశక్తివంతులను చేస్తుంది, మన నుంచి ప్రేమ శక్తి ప్రవాహాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రేమోద్వేగంతో ముంచెత్తుతుంది కనుక అంతా మారుతుంది. మనం విశ్వ సత్యపు కాంతితో సృష్టించబడ్డాము. ఆ కాంతి సత్యాలతో ఆనందానుభూతి చెందుతూ భ్రమలను, నిరాశలను, ఎందుకు పనికిరాని తప్పుడు నమ్మకాలను మనము వదిలించుకోవాలి. అంటే ఇక్కడ మన నుంచి ప్రేమ శక్తి ప్రవాహాలను, దివ్యశక్తి దృష్టి అనేది మనకు పునఃశక్తివంతులు చేస్తుంది. మన నుంచి ప్రేమ శక్తి ప్రవాహాలను ఉత్పత్తి చేస్తుంది, మనల్ని ఆ ప్రేమోద్వేగంతో ముంచెత్తుతుంది కనుక మనకంతా మారుతుంది. మనం విశ్వ సత్యపు కాంతితో సృష్టించబడ్డామని చెప్తున్నారు. ఆ కాంతి సత్యాలతో మనము ఆనందానుభూతి చెందుతూ భ్రమలను, నిరాశలను, ఎందుకు పనికిరాని తప్పుడు నమ్మకాలను ముందు వదిలించుకోవాలి. ఒక పాత సామెత ప్రకారం ఇద్దరు మనుషులు కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఒకరు మట్టిని, ఇంకొకరు నక్షత్రాలను చూశారు. సత్యము దానిని గ్రహించడానికి సిద్ధంగా ఉన్న వారికి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇద్దరు మనుషులు బయటికి చూస్తూ
ఒకరు మట్టిని చూస్తారు, ఒకరు నక్షత్రాలను చూస్తారు. కానీ సత్యం అనేది ఎలా కనిపిస్తుంది? దాన్ని గ్రహించడానికి, సత్యము ఎవరైతే గ్రహించడానికి సిద్ధంగా ఉంటారో వారికి మాత్రమే కనిపిస్తుంది. అదే దేవుని పిల్లలుగా మనము మరణము చీకటిపై ఇక్కడ విజయం సాధించాలి. మన ఆధ్యాత్మిక జ్ఞానము దృష్టిని పెంపొందించుకుంటే మనము భూమిని ఉన్నతీకరించడానికి దోహదం చేస్తాము. ప్రతిరోజు మనం వాస్తవంగా ఎవరు మన పవిత్ర లక్ష్యాలు ఏమిటి, మనం వాస్తవంగా ఎవరము, మన పవిత్ర లక్ష్యాలు ఏమిటి అని జ్ఞాపకం చేసుకుంటే మనం ఫలవంతమైన విజయవంతమైన జీవితం అనేది గడపగలుగుతాము. జీవితపు మౌలిక వాస్తవాలలో కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. జీవితపు మౌలిక వాస్తవాలు కొన్నిటిని ఒకటి, ఫస్ట్ పాయింట్, మనం ఆత్మలము. తాత్కాలికంగా శరీరం ధరించాము, అది మొదటి ఫస్ట్ పాయింట్. మనం వాస్తవంగా ఆత్మలమే, పదార్థం కాదు. ఈ శరీరం కాదు, ఆత్మలము వాస్తవంగా అనేది ముందు ఫస్ట్ పాయింట్. రెండవది, ప్రతి ఆత్మకు శరీరంతో అతిగా గుర్తించుకోకుండా ఉండటం ముఖ్యం. ప్రతి ఆత్మ కూడా శరీరంతో అతిగా గుర్తుంచుకోకుండా ఉండడం ముఖ్యం. మూడవది, మన కళ్ళు చూసి గ్రహించగలిగిన దానికంటే మించినది ఎంతో ఉంది అని తెలుసుకోవడం ముఖ్యము. నాలుగవది, ఈ భూ జీవితం కంటే ఎంతో వాస్తవమైన, స్పష్టమైన, సంతృప్తికరమైన జీవితం మన కోసం ఎదురు చూస్తోంది, అది ముఖ్యం. అంటే ఈ భూ జీవితం కంటే ఎంతో వాస్తవమైన, స్పష్టమైన, సంతృప్తికరమైన జీవితం మన కోసం ఎదురు చూస్తుంది. ఈ జన్మలో ఈ భూమిపై మనము చేస్తున్న దానికి, మన ప్రవర్తనకు, ఇతరులతో మన జీవితపు వివిధ భాగాలతో వ్యవహరించే విధానానికి మన శాశ్వతంలో అద్భుతమైన విలువ ఉన్నది. ఆరో పాయింట్, మన కోసం భవిష్యత్తు ఎంతో ఎదురు చూస్తుంది. ఈ జీవితంలో మనం చేయవలసింది తర్వాత జీవితం కోసం ఆనందంగా ఎదురు చూడడమే. ఇక్కడ మనం చేయవలసినది, మనకు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇక్కడ ఈ జీవితంలో మనం ఈ జీవితంలో చేయవలసింది తర్వాత జీవితం కోసం ఎదురు చూడటమే, ఆనందంగా ఎదురు చూడటం. మనలో దైవం నివసిస్తున్నాడు. ఆయన ఇక్కడ ఉండు లేదా అక్కడ ఉండు అని చెప్పడు. ఎందుకంటే దైవ సామ్రాజ్యం మీలోనే ఉంది, పట్టుకోండి. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా మనం సాగిపోవడానికి రెండు పనులు చేస్తే చాలు. మన ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా మనం సాగిపోవాలంటే రెండు పనులు చేస్తే చాలు. మొదటిది, మనం వాస్తవ మరి దివ్య ఆత్మలపై దృష్టి నిలిపి ఉంచడం. అది మన నుంచి ప్రేమ, క్షమల సహజ ప్రవాహాన్ని అనుమతిస్తుంది. రెండవది, మనం మన దివ్య దృష్టిని సృష్టించుకొని నిలిపి ఉంచుకోవడం. ఇవి మన భూ జీవితానికి, ఆవిడ జీవితానికి దోహదం చేస్తాయి. మన దివ్య దృష్టిలో ఇవి ఇమిడి ఉండేలా చూసుకోవాలి. మనకు ఖచ్చితమైన స్వీయ ప్రతిబింబం, మనం దేవుని బిడ్డలం అన్నది, దైవం వాస్తవమేనన్న గాఢ విశ్వాసం, జ్ఞానం, జీవితం శాశ్వతం, శ్రేష్టమైన వారి కోసం స్వర్గం ఎదురు చూస్తోంది. మన కోసం ఏర్పరచుకున్న పవిత్ర లక్ష్యాలను ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటి కోసం కృషి చేయాలి. వర్తమానం 55వ అధ్యాయం వర్తమానం. 2012 డిసెంబర్ 21 ప్రకారం మాయన్ క్యాలెండర్ అంతమై నూతన చక్రం ఆరంభమైంది. విశ్వ మానవ చరిత్రలో నూతన శకటం ఆరంభమై ప్రగాఢ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విషయాలు మదర్ మేరీ ప్రొఫెసర్ జూనాదార్ ఖాన్ గ్రంథం, జూరాస్ట్రియన్ ప్రొఫెసీలు, హిందువులు, కలియుగం మొదలైన వాటితో తెలుపబడ్డాయి. అవి అన్ని వర్తమానమే, ప్రత్యేక సమయం అని చెప్పాయి. ఖాన్ యొక్క ద హార్బింగర్ ప్రకారం దైవం కొన్ని లక్షణాలను తొలగించడానికి అనుమతించాడని, దాని వలన మనం కుదుపుకు గురై మెలకువ తెచ్చుకుంటామని తెలుసుకోవాలి. మనం దైవం పైన ఆధారపడి వాస్తవంలోకి మేలుకొంటామని, దాంతో ప్రస్తుతం సమాజం అనుసరించే అగౌరవ మార్గాలను వదిలి ధర్మ మార్గంలో జీవించడంపై దృష్టి పెడతాం. దైవంతో సన్నిహితం ఏర్పరచుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది, కానీ
అది దానికోసం ప్రత్యేక సమయం. ఇది గాఢ అనుబంధం అవసరమైన సమయం కూడా. చరిత్ర గతిలో ప్రజ్ఞ ప్రకాశ కాలాలన్నీ కాంతికి వ్యతిరేకంగా చీకటితో వెంబడించారు. మన ఆధ్యాత్మిక పురోగతికి తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత సచేతనంగా ఇచ్ఛాపూర్వకంగా సృష్టికర్తకు వ్యతిరేకంగా మారిన వారి నుంచి వస్తుంది. ఇప్పుడు ప్రార్థనా ధ్యానాలు అవసరం ఎంతో ఉంది. అంతేకాక సృష్టికర్తపై ఆధారపడి ఉన్నామన్న గ్రాహ్యత కూడా ఎంతో అవసరం. సత్యపు ప్రేమ కాంతులు మనపై ప్రసరిస్తున్నాయి. మనకు సత్వర వివేచన అవసరము. ఇది మన విశ్వ చైతన్యంలోకి మార్పు చెందే సమయం. కొన్నిసార్లు క్రమంగాను మరికొన్నిసార్లు వెల్లడిగాను హఠాత్తుగాను ఇది ముసుగు తీయడం, జ్ఞానం బహిర్గతం చేయడం, చెర తొలగించడం లేదా వెళ్ళడం. మన మానవుడు దైవంగా రూపాంతరం చెందే కాలంలో ఇప్పుడున్నాం. ప్రస్తుత కాలం గురించి అనేక జ్యోత్స్యాల ప్రకారం ఇది తీవ్ర అనిశ్చిత స్థితితో పాటు ప్రజ్ఞా ప్రకాశం రాబోయే కాలం. ఇది లక్షలాది మానవులు తామెవరో ఎదుకపోయి దేవుని బిడ్డలమని గుర్తించే కాలం. అంటే ఇప్పుడు మనము అంటే భూమి ఆశ్చర్యాలకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఎరుక ఆత్మలము అని ఎరుక పొందే సమయము అని చెప్తున్నారు ఇక్కడ. మనం ఉపరాశి యుగంలోకి ప్రవేశిస్తున్నామని, దానితో మన చైతన్యంపై తెర తొలగిపోయి జీవితానికి ఇప్పటికే కాదు జీవితాన్ని ఇప్పటికే కాదు శాశ్వతంగా గ్రహిస్తాం. ఒక ఉన్నత మార్పు ఆరంభంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఇంతకు ముందు భూమి స్వర్గం వెళ్ళిపోగా నేను నూతన భూమిని స్వర్గాన్ని చూశాను. ఇప్పటికే దైవ సామ్రాజ్యంలో అడిగిడిన వారెందరో భూమి మీద ఉన్నారు, మరెందరో అడుగుడబోతున్నారు. మీరే దైవం ఆలయాల్ని దైవం మీలో నివసిస్తుందని తెలుసుకోండి. దేవుని రాజ్యపు కీలకము అద్భుత ప్రేమ ప్రసరణ. మన సృష్టికర్త ప్రాథమిక లక్షణాలు ప్రేమ పరిశ్రేష్టత. మనం మన పాత దోషాలకు మానని ఇతరులకు మనం క్షమిస్తే, అంటే మనం పాత దోషాలకు మనని ఇతరులను అవన్నీ మాని పాత దోషాలన్నీ మాని ఇతరులను మనం క్షమిస్తే మన నుంచి ప్రవహించే ప్రేమ వృద్ధి చెందే ప్రపంచంలో అందరిపైన ప్రసరిస్తుంది. అంటే ఎవరైనా మనల్ని బాధ పెట్టినా చేసినా వాళ్ళని మనం క్షమిస్తే మన నుంచి వచ్చే ప్రేమ ఈ భూమి అంతా ఆ ప్రేమ అంతా వృద్ధి చెంది ప్రపంచం అందరిపైన ఆ ప్రేమ ఉదయిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనము దైవిక గుణాలు కాకుండా ఈర్ష్య అసూయ ఈ గుణాలు ఉంటే మనలోకి ప్రేమ ప్రవహించదు, కాంతి ప్రవహించదు, అవన్నీ మనకు అడ్డుకోడలు. అవన్నీ ఇప్పుడు మనం క్షమిస్తే ఆ కాంతి మన లోపలికి వచ్చి ఆ కాంతి అందరిపైన ప్రసరిస్తుంది. అప్పుడు అదే మన ఆధ్యాత్మిక పురోగతికి కీలము. అందుకనే గురువులందరూ ఏం చెప్తున్నారు, ఏదైనా సరే క్షమించండి, కృతజ్ఞతతో ఉండండి, జడ్జిమెంట్లు చేయకండి, ఏదైనా సరే సాక్షిగా గమనించండి. సాక్షిగా గమనించినప్పుడు మనము అవన్నీ లోపలికి తీసుకోము ఒకరి మీద అభిప్రాయాలు. అప్పుడు ఏమవుతుంది, మన లోపలికి కాంతి అనేది వచ్చి ఆ కాంతి మన అందరి పైన ప్రసరిస్తుంది. ఎందుకంటే మనము ఆ కాంతి నుంచి వచ్చిన ఆ మూల చైతన్యం నుంచి వచ్చిన కాంతి పుంజాలమే కాబట్టి, మనం శరీరధారులమే కాబట్టి అందరము ఎక్కువ ఎనర్జీలే తప్ప ఇక్కడ ఎవరు వేరు కాదు. ఈ మహత్వ పరిపూర్ణ బహుమానమైన దైవ ప్రేమను మనం అవగాహన చేసుకొని మన మనోశక్తిని, హృదయాన్ని, ఆత్మను ఐక్యం చేయాలి. అంటే మనసును, బుద్ధిని, ఆత్మను ఒకటే అలైన్మెంట్ కు తెచ్చుకోవాలి, ఐక్యం చేసి ఉపయోగించి ప్రసరించాలి, పరిపూర్ణ ఆలోచనలను నిలిపి ఉంచాలి. దీంతో మనము నూతన మార్పు చెందిన చైతన్యం పొందుతాం. ఇలా చేయడం వల్ల ఈ నూతన మార్పు చెందిన చైతన్యాన్ని మనం పొందుతాము అని చెప్తున్నాడు. 56వ అధ్యాయము ముందు మాట. నమస్కారం. మార్చి 2020 నుంచి బ్రీత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ PSS జర్మనీ
అంతర్జ్ఞానాల అనుసంధాన పద్ధతిలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఉదయం సాయంకాలం అనేక మంది మాస్టర్లకు మాకు తమ జ్ఞాన వివేకాలను అందించారు. 2021 ఏప్రిల్ 10 నాటికి కార్యక్రమాలలో జర్మనీలో నివసించే అద్భుతమైన పిరమిడ్ మాస్టర్ నీలిమ గార్ల తమ తండ్రి సోదరుడు మరణించాలని తెలిపి వారి ఆత్మను ఉన్నత తరాల్లో సమాచారం నేర్పిన విధానాన్ని వివరించి మరణానంతర జీవితాన్ని గురించి వారు చెప్పారు. అది కార్యక్రమాల్లో పాల్గొన్న వారి హృదయాలను తాకి గొప్ప ప్రేరణ కలిగించింది. చాలా మంది మరణానంతర జీవితం ఉంది అని, తమ ప్రియతములతో మరణం తర్వాత కూడా మాట్లాడటం సాధ్యమేనని అవగాహన చేసుకున్నారు. వారు ఆశపడటం మొదలై నీలిమా ప్రసన్నంతో రేకెత్తిన ఉద్వేగాల గురించి మాట్లాడుకున్నాం. ఆ సాయంత్రం నేను నా పుస్తకాల దగ్గరకు వెళ్ళగానే మొదట నన్ను ఆకట్టుకున్న పుస్తకము పిఎస్ఎస్ కూర్చిన లేదు మరణం, నో డెత్ అన్న పుస్తకం. ఆ పుస్తకాన్ని అందించినందుకు స్పిరిచువల్ ఇండియా చెందిన మాస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది ఫ్రాంక్ పంచిమ లోని మాస్టర్ రచనలు లేదు మరణం, మరణానంతర జీవితం, జన్మల మధ్య జీవితం, జనన పూర్వ ప్రణాళికలతో పాటు మరెన్నో అంశాలే. మా ప్రతి ఒక్కరిలోనూ శరీరం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న గాఢ కోరిక ఆరంభమైంది. దాంతో ఏప్రిల్ 12వ తేదీ నుంచి బ్రీత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ టీమ్ 49 రోజుల పాటు లేదు మరణం విషయంపై అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ప్రతిరోజు మేము పిఎస్ఎం కోర్సు నో డెత్ పుస్తకం నుంచి ఒక కొత్త ఆర్టికల్స్ చదివాము. ఈ యాత్రలో పాలు పంచుకున్న ప్రతి మాస్టర్ కు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలకు విశేష సహకారాలు అందించిన నీలిమా, షారు మరియు రాములకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పుస్తక రచనలో నిర్దేశకత్వం అందించిన ప్రియమైన పత్రిజీకి నా ప్రగాఢ ప్రణామాలు. ప్రస్తుత సమయం ఎంత ముఖ్యమైన ఈ పుస్తకాన్ని అతి తక్కువ వ్యవధిలో తీసుకురావడానికి దోహదం చేసిన పిరమిడ్ వ్యాలీ మాస్టర్లకు నా కృతజ్ఞతలు. ప్రతి వ్యక్తిని ప్రోత్సహించి ప్రజ్ఞా ప్రకాశాన్ని అందించిన పిఎస్ఎస్ఎం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ఎన్లైట్మెంట్ ఆన్ నో డెత్ మా యూట్యూబ్ ఛానల్లో ఉంది అని చెప్తున్నారు కదా, డ్రీమ్ మెడిటేషన్ లో లభిస్తుంది అని చెప్తున్నారు. దానికి కోడ్ కూడా చెప్పారు కదా, QR కోడ్ ద్వారా దాంట్లో గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. ఇక 7వ అధ్యాయము ఆల్ఫా నుంచి ఒమేగా వరకు ప్రజ్ఞా ప్రకాశ స్థాయి. ఒకానొక వేసవి రోజు వేడి తీవ్రంగా ఉండడం ఏమైనా మీకు ఆశ్చర్యం కలిగిస్తుందా? శీతాకాలంలో గాఢమైన చలి ఆశ్చర్యం కలిగిస్తుందా? మీరు ఆశ్చర్యాలన్నింటినీ అధిగమించినప్పుడే మీకు ప్రాథమిక ప్రజ్ఞా ప్రకాశం అవగాహన కలిగి ఉండాలి. అంతిమ ప్రజ్ఞా ప్రకాశం అనేది వేరే సంగతి, కానీ ప్రాథమిక ప్రజ్ఞా ప్రకాశం కూడా ఉంది. ప్రజ్ఞా ప్రకాశంలో ఆల్ఫా ఉంది, ఒమేగా కూడా ఉంది. మరణం అనేది లేదు అని తెలుసుకోవడం ప్రజ్ఞ. ప్రకాశంలోని ప్రాథమిక ఆల్ఫా స్థాయి అయితే అంతా నేనే అని తెలుసుకోవడమే మీ ప్రజ్ఞా ప్రకాశపు అంతిమ స్థాయి. నేనే ఆ సౌకుడిని, నేనే ఆ చంద్రుడిని, నేనే ఆ నక్షత్రాలు, దిక్కులన్నీ నేనే, పంచభూతాలన్నీ నేనే ఆ మూల చైతన్యాన్ని. అహం బ్రహ్మాస్మి అన్నదే ప్రజ్ఞా ప్రకాశపు అంత్యం, అంటే ఒమేగా స్థాయి. మీరు ఆల్ఫా నుంచి ఒమేగా వరకు పయనించాలి. మీరు సంగీతం నేర్చుకోవాలంటే సరిగమపదని సలించి ఆరంభించి ఆ పిమ్మట బిస్మిల్లా ఖాన్ లేదా రవిశంకర్ల వంటి సంగీత జ్ఞానులు కావాలి. మీరు రచయిత కావాలంటే ముందు అక్షరాలు నేర్చుకుంటే అప్పుడు కాళిదాసు వలె మారవచ్చు. అదే విధంగా మీరు కృష్ణుడు లేదా బుద్ధుడిగా మారాలనుకుంటే మీకు మరణం అనేదే లేదనే ప్రాథమిక ప్రజ్ఞా ప్రకాశం ఉండాలి. మరణం లేని తరగతి మారడం మాత్రమే అని తెలుసుకోండి. మరణం అంటే తరగతి మారడం, అంటే 10th నుంచి ఇంటర్ కు మారడం అనేది మాత్రమే అని తెలుసుకోండి. అప్పుడు మీరు మీ సర్వం అని గుర్తిస్తారు. ఆ స్థాయికి చేరే వరకు మీరు నేర్చుకుంటూనే ఉంటారు. ఈ నేర్చుకోవడం ఏ విధంగా సంభవిస్తుంది అంటే, ఈ మనం నేర్చుకోవడం, ఈ ఆత్మజ్ఞానం నేర్చుకోవడం ఏ విధంగా వస్తుందంటే ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మనకు సంభవిస్తుంది. పుస్తకాలు చదవాలి, సజ్జన సాంగత్యం చేయాలి కూడా అలా కూడా నేర్చుకోవాలి.
ప్రతి ఒక్కరి అనుభవాలు వినాలి. ఆల్ఫా నుంచి ఒమేగా వరకు ప్రయాణించాలి. ప్రతి ఒక్కరికి తమ దైనందిక ప్రత్యేక అనన్య ప్రజ్ఞా ప్రకాశ ప్రయాణాల్లో ఆల్ఫా నుంచి ఒమేగా వరకు తోడ్పడడానికి పిఎస్ఎస్ఎం సృష్టించబడింది. ఆల్ఫా అనేది మరణం లేదు అనే మొదటి ప్రకటన, ఒమేగా అనేది మీరే ప్రతి ఒక్కరు అనేది చివరిది. తత్వమసి శ్వేతకేతు, నువ్వు అది ఇది కాదు, నువ్వు నీ పరిమిత మనసుతో ఆలోచించే అది కాదు, అంతకంటే భిన్నము, నువ్వే బ్రహ్మము, ఉన్నదంతా నువ్వు. తత్ త్వం, నువ్వు అది ఇది కాదు, నువ్వు అర్థంలో చూసే నువ్వు కాదు, నువ్వు నీ మనసులో ప్రవహించే నువ్వు కాదు. నేను ధనికుణ్ణి, నేను పేదవాణ్ణి, నేను మగ, నేను ఆడ అని మనసులో ఉండే ఈ భావాలన్నీ చెత్త. నువ్వు ఇది కాదు, నువ్వు అది అని తెలుసుకోవడం అంటే నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మని తెలుసుకోవడమే ప్రజ్ఞా ప్రకాశకు ఒమేగా. ఈ మధ్య కాలంలో నా మిత్రుడు ఒకానొక గొప్ప పిరమిడ్ మాస్టర్ శరీర విరమణ చేశారు. ఆయన నా ప్రియమిత్రుడు. ఆయన గురించి నేను ఆనందిస్తున్నానే తప్ప విచారించడం లేదు. నేను ఎల్లప్పుడూ ఎవరి గురించి అయినా ఆనందంగానే ఉంటాను. ఎందువల్లనంటే ప్రతి ఒక్కరూ నేను ప్రజ్ఞా ప్రకాశం పొందాను కనుక ఎప్పుడూ బాధపడను. నాకు ఆల్ఫా తెలుసు, మరి నేను ఆల్ఫా నుంచి ఒమేగా వరకు ప్రయాణించాను అని చెప్తున్నాడు. మరణం సహజం, మరి మరణం అనేది లేదు అన్నది మొదటి ప్రజ్ఞా ప్రకాశము. ప్రత్యేక పరిస్థితులు అనేవి ఎక్కడా లేవు. మా తండ్రి మరణించారు, మా తాత మరణించారు, మా ముత్తాత మరణించారు, ప్రతి వారు మరణిస్తున్నారు. మా తండ్రి మళ్ళీ జన్మించారు, మా తాత మళ్ళీ పుట్టాడు, మా ముత్తాత మళ్ళీ పుట్టాడు, జన్మ తీసుకున్నాడు. నేను మరణిస్తాను, నేను తిరిగి జన్మిస్తాను. నా పిల్లలు మరణిస్తారు, వాళ్ళు తిరిగి జన్మిస్తారు. వేసవి కాలం వెళ్ళిపోతుంది, వేసవి కాలం మళ్ళీ వస్తుంది. వర్షాకాలం వెళ్ళిపోతుంది, వర్షాకాలం మళ్ళీ వస్తుంది. పౌర్ణం వెళ్ళిపోతుంది, పౌర్ణం మళ్ళీ వస్తుంది. అమావాస్య వెళ్ళిపోతుంది, అమావాస్య మళ్ళీ వస్తుంది. ఇక నిషాదం ఎక్కడ ఉన్నది? ఓ నెల పొడవున వెళ్ళిపోతుంది, నెల పొడుపు వెళ్ళిపోతుంది, ఒక నెల ఆగు, నెల పొడుపు మళ్ళీ వస్తుంది. పౌర్ణం వెళ్ళిపోయింది, ఒక నెల ఆగు, పౌర్ణం మళ్ళీ వస్తుంది. మీ మిత్రుల కోసము ప్రీతముల కోసం ఎదురు చూడండి, వారు మళ్ళీ వస్తారు. నేను 2500 సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తానని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. ఆయన మళ్ళీ వచ్చాడు. ఆ రాకయే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తో అని. 58వ అధ్యాయం. మరణం నాకు చేరువైన ప్రతిసారి అది నన్ను బలోపేతం చేసింది. నేను ప్రస్తుతం నా భర్త రామ్తో కలిసి జర్మనీలో నివసిస్తున్నాను. ఆమె పేరు మధు గచ్చాల ఫెడల్ బార్క్. ఆమె చెప్తుంది ఆమె మరణ సమయంలో జరిగిన సంఘటన. ఆమె భర్త రామ్ కలిసి జర్మనీలో నివసిస్తుంటారు. పత్రిజీ మరియు పిఎస్ఎస్ఎం ప్రోత్సాహంతో గత 11 సంవత్సరాలు రామ్ అది మేము ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు మా సమూహంలోని కొంత వ్యక్తులు మరణం గురించి తమ ప్రశ్నలు మరియు భయాన్ని వ్యక్తీకరించారు. CDLN శాస్త్రి గారి మరణం, మేము మరణాన్ని ఎలా గ్రహిస్తాము అన్న ఒక ఆచరణాత్మక పరీక్ష. మేమందరం వారి భౌతిక కుటుంబం మరి ఆధ్యాత్మిక కుటుంబం అయిన ఆయన వెళ్లిపోవడాన్ని, ఇతర లోకాల్లోకి ఉన్నతీకరించబడ్డాన్ని ఉత్సవం జరుపుకున్నాం. ఎవరైనా మరణం లేదు అని తెలుసుకోవడమే గొప్ప ప్రజ్ఞా ప్రకాశం. ఆత్మ అనేది శాశ్వత చైతన్యం అని పత్రిజీ చెప్పారు. నేను ఆధ్యాత్మికతలో ప్రవేశించిన నాటి నుంచి అదే నా అవగాహన. కొన్నిసార్లు మరణాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. నా దగ్గరకు ఒక మరణానుభవం వచ్చిన ప్రతిసారి అది నన్ను శక్తివంతం చేసింది. నేను మరణం గురించి భయాన్ని పోగొట్టుకున్నాను. నేను మరణించను అని నాకు తెలుసు, నేను శాస్త్రాలని అని నాకు తెలుసు. నా యవ్వన ప్రారంభంలోనే మా తాతగారు మరణించారు. ఆయన మరణానికి ముందు తాతగారు రాసిన పుస్తకం తీసుకొచ్చి ఇలా చదివారు. నేను చనిపోయినప్పుడు ఎవరూ ఏడవద్దు, మౌనంలో నా మరణాన్ని ఉత్సవంగా జరపండి. ఆ మాటలు నాలో గాఢంగా నాటుకున్నాయి. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారు, అయినా నేను ఎన్నడూ బాధపడలేదు. ఆ విధమైన ప్రజ్ఞా ప్రకాశ పదాలను మాకు బహుమతిగా ఇచ్చినందుకు మా తాతగారికి నేను సర్వదా కృతజ్ఞురాలు. మరణం అనివార్యం, తప్పనిసరి అయినప్పటికీ మనం ఏదో విధంగా దాన్ని పట్టించుకోం. మనము మరణానికి భయపడడం మానినప్పుడే సంపూర్ణంగా జీవించడం మొదలు పెడతాము. ఇక్కడ ఈ భూమిపై ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగినది అత్యుత్తమైనది మనం ఇస్తాము. ఇక్కడ మన జీవితం సెలవుల వంటిది. మన వాస్తవ గృహం ఇతర లోకాల్లో ఉంది. ఇది తెలిస్తే ఎవరూ మరణానికి భయపడరు. మన ప్రేతములను కోల్పోయినప్పుడు వారు తమ గృహాల్లో ఆనందంగా విశ్రాంతి తీసుకుంటూ ఆస్వాదిస్తూ మరి నేర్చుకుంటున్నారని మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. పిల్లలకు బాల్యం నుంచే ఈ విధంగా చెప్పాలి, బోధించబడాలి అని నేను ప్రధానంగా భావిస్తాను.
విద్యావంతులైన ఆదర్శ శ్రీమూర్తి రాణి మదాలస తన పుత్రుల కోసం ఈ జోలపాట పాడింది. త్వం కచకే శ్రియామణే నిజోస్మిన్ తస్మిన్ దేహే ముదుతం మా వ్రజేతం శుభాశుభ